I got a call from Pakistan. ఓకే. Okay, I got a call from Pakistan. నా కోర్స్ మేట్ అని చెప్పుకొని దే స్టార్టెడ్ డెవలపింగ్ అ నరేటివ్. ఓకే, ఈ రెండు వైట్స్ కదా, ఇప్పుడు యుద్ధం కాదు కదా, ఫ్రంట్ లో యుద్ధం సారీ. అవుతుందా లేదా, దిస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీన్ ఆస్క్డ్, రైట్? అంటే దే ట్రై టు ఎలిసిట్ సమ్ ఇన్ఫర్మేషన్. దే ట్రై టు. Yes, yes. So what happens is they stitch information together ఓకే. from various వేరియస్ sources. సోర్సెస్. ఓకే. Yes, yes, okay. But of course, I mean, see, if these are minor, small people who get caught in that. Took movement unda leda, bayadera leda, and they try to catch hold of such information sources across all cantonments, not just one cantonment. పట్టుబడే వాళ్ళు కొంతమంది, పట్టుబడని వాళ్ళు ఇంకో 90% ఉంటారు ఇలాంటి వాళ్ళు. So, what is important is, if it's a DRDO scientist who is involved in development of something, who has access to some technology and critical information, it becomes important. But most of the times, in Indian Army, we have our checks and balances, Yeah. and we do have vigilance on all kinds of people. But yes, see, the thing is that we have to drive home a lesson also. ఆ అబ్బాయి దగ్గర క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది అనవసరం. ఆ అబ్బాయి మైండ్ టర్న్ అయింది కదా, రైట్? ది అదర్ సోల్జర్స్ షుడ్ నో దట్ వన్ షుడ్ నాట్ బి ఇండల్జింగ్ ఇన్ సచ్ థింగ్స్. అది 5 10 లేకపోతే హనీ ట్రాపా అనేది వేరే విషయం అండి. హనీ ట్రాప్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. యా, అది ఎట్లా పాసిబుల్ సార్ హనీ ట్రాప్? ఇప్పుడు యూనిఫామ్స్ దీంట్లో ఉన్నప్పుడు, ఫోర్సెస్లో ఉన్నప్పుడు ఏ రకంగా ట్రాప్ చేస్తారు అసలు వాళ్ళు? అంటే వీళ్ళు కంప్లీట్ ఫీల్డ్లో ఉంటారు, ఆ ఫీల్డ్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఐ బిలీవ్ ఈ మొబైల్ ఫెసిలిటీ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది అనుకుంటా, కన్ఫైన్డ్గా ఉంటుంది అనుకుంటా. మీకు యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ సిన్స్ యు ఆర్ ఇంటూ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి, ఏ రకంగా వీళ్ళని ల్యూర్ చేయటం, ట్రాప్ చేయటం అనేది జరుగుతుంటుంది? it's very simple, Andy. See, most of the time, our boys are bachelors or post bachelors. That is that's a weakness actually. ఎప్పుడైతే మీరు మీ ఆడవారి నుంచి దూరం ఉంటారో, then you have the need for that urge also. And then what happens is, your phones are listed, your telephone numbers are there. It's pretty easy to collect SIM card numbers of where people are actively working from. And then just it's a blast. I will pose myself as a very beautiful lady and I'll pose నేను నా నగ్న చిత్రాలు పంపించడం కానివ్వండి, అలా స్టార్ట్ అవుతుంది అది. నౌ ఎవరికైతే తెలివి ఉంటుందో వాళ్ళు అలాంటి ఇనీషియల్ స్టెప్స్ ఏవైతే అవతల వైపు నుంచి వస్తాయో ఫస్ట్ కట్ చేస్తారు. కానీ వెన్ అ పర్సన్ ఈస్ ఈగోటిస్ట్, ఓకే, వెన్ అ పర్సన్ వాంట్స్ టు థింక్ దట్ ఒక సుందరమైన అమ్మాయి నాతో సంబంధం పెట్టుకోవాలి అన్న ఆనందం ఎవరికైతే కలుగుతుందో, దే స్టార్ట్ రిటర్న్ మెసేజింగ్. ఆ రిటర్న్ మెసేజింగ్ లో దెన్ ఇట్ బికమ్స్ అ ఫిజికల్ కాంటాక్ట్, దెన్ ఇట్ బికమ్స్ అ వీడియో. ఆ వీడియో ఒకసారి చేతిలో పడ్డాక దెన్ ఇట్ బికమ్స్ బ్లాక్ మెయిలింగ్. రైట్. సో అక్కడ ముందుకు చెప్పుకోలేక, వెనుకని చెప్పుకోలేక, దే స్టార్ట్ giving some information. That's how it happens typically. Whatever the kind of information they are disseminating or already disseminated or going to disseminate may not be 100% accurate. అవకాశం ఉందా? Yes. No, so అదే అంటున్నాను. సో మీకు మన ఆర్మీలో కానీ, ఇన్ ఆల్ ఆర్మ్ ఫోర్సెస్, ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఇన్ఫర్మేషన్ ఆన్ అ నీడ్ టు నో బేసిస్. సో మీ ర్యాంక్ ఎంతో, మీ 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 హోదా ఎంతో, దాన్ని బట్టి యువర్ యాక్సెస్ ఈజ్ లిమిటెడ్. ఓకే. సో అందుకోసం చిన్న ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, విల్ నాట్ బి నోన్. ఇన్ఫాక్ట్ ఇన్ అ యూనిట్, even something very important is not accessible even to officers. So they're pretty, I mean, the systems are very robust. So ఒక్క మనిషి పట్టుబడడం ద్వారా ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ లీకేజ్ అవుతుంది అని మనం అనుకోలేము. అంటే దట్స్ వాట్ ఇస్ ట్రూ. ఎస్, ఇట్స్ అ రిస్క్ ఆఫ్ ది ప్రొఫెషన్. మేమున్న ప్రొఫెషన్ లో ఆ రిస్క్ తప్పకుండా ఉంటుంది. బికాస్ అండ్ హూ కెన్ గివ్ వాట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి కూడా తెలియకపోవచ్చు.
అండ్ దట్స్ సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 80 కంటోన్మెంట్లు ఉంటే 80 కంటోన్మెంట్ లో ఇలాంటి మనుషులు ఉంటే మీ ట్రూప్ మూవ్మెంట్ అయిందా లేదా అన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా స్టిచ్ చేసేస్తే నాకు అక్రాస్ ఫార్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. రైట్. సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విత్ అస్, అంటే ఇట్లాంటివి దీన్ని చేసి చేయటంలో కానీ దాన్ని మొత్తానికి బయటికి బ్రేక్ చేసి బయటికి చెప్పడంలో కానీ. yes we have, yeah, that's right. అండ్ రెండోది భరత్ రెడ్డి గారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎలాగో ఒప్పుకున్నారు, ఆయనే ఆ టెండర్ నోటీస్ కూడా మన ఇమేజ్ చూడొచ్చు. ఇలా మా ఎయిర్ బేస్లు ధ్వంసమైనాయి, ఇప్పుడు రిపేర్ కోసం అని చెప్పి టెండర్లని మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి ఆ ఇమేజ్ మళ్ళీ పీసీఆర్ కైండ్లీ మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు మేము ఎంత లాస్ అయ్యాము, ఈ లాస్కి సంబంధించి, అంటే ఇదేదో ఓవర్ నైట్ అయిపోయేది ప్రక్రియ కాదు, మననే వెళ్ళి బిచ్చం